ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఇతరులు నన్ను మెచ్చుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నారా? వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, నేను చేసే పనులను అప్రిషియేట్ చేయాలి, నాకు బహుమానం ఇవ్వాలి అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? మీరు ఎంత ఎదురు చూసినా ఎవ్వరు మనల్ని పొగడరండి. ఎవ్వరు మనకు బహుమానాలు ఇవ్వరు. కానీ నీకు తెలుసా, ఈ భూమి మీద నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు మాత్రం తప్పకుండా బహుమానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించుకున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, ఆయన ఊపిరి మనలో ఉంచి ఆయన చిత్తానుసారంగా మనల్ని ఈ లోకంలో జీవింపజేస్తూ ఉన్నాడు కాబట్టి. అయితే ఆయన తప్పకుండా మనకు రివార్డ్ సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది, రోమీలకు రాసిన పత్రిక 2:6 చదువుకుందాం. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. మనం చేసే మంచి పని కానీ చెడ్డ పని కానీ ప్రతి క్రియకి ప్రతి పనికి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. దేవుడు బహుమానం ఇస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. సో ఎవరో నన్ను పొగుడుతారని పని చేయకండి, ఎవరో మనకు రివార్డ్ ఇస్తారని పని చేయకండి. దేవుడు చూస్తున్నాడు, ఆయన మెచ్చుకుంటాడు, ఆయన నాకు బహుమానం ఇస్తాడనే ఆలోచన కలిగి ప్రతి పనిని సంతోషంగా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రతి క్రియకి ఆయన మీకు బహుమానము ఇస్తాడు. ఈ భూమి మీద ఇస్తాడు. ఈ భూమి మీద నుండి మనం వెళ్ళిపోయాక ఒకవేళ మనం పరలోక రాజ్యానికి వెళ్ళినా అక్కడ కూడా మనకు కిరీటాన్ని ఆయన ధరింపజేస్తాడు. సో ఏ పని చేసినా దేవుని మెప్పించడానికి చేద్దాం. ఏ పని చేసినా దేవుని నుండి బహుమానం పొందుకోవడానికి చేద్దాం. మనుషులను మెప్పించడం మానేద్దాము. మనుషుల నుండి బహుమానాలు ఆశించడం మానేద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.